Welcome to reasoning class. My name is G. Satyanarayana, School Assistant Maths. సో ఆల్రెడీ మనం నెంబర్ సిరీస్లో ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియోకి కంటిన్యూషన్. సో చూడండి, అనదర్ సమ్ చూడండి. గివెన్ 20, 20, 19, 16, 17, 13, 14, 11, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్ చూడండి. సో మనకి నెంబర్ సిరీస్లో అడిగింది ఏంటి? ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆర్ నెక్స్ట్ టర్మ్స్. ఓకే, మిస్సింగ్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఏమో నెక్స్ట్ టర్మ్స్ అని కావాలి. అయితే చూడమ్మా, దీనికి మనం ఏం చేస్తామంటే ఇందులో మనకి చూడండి 2 నెంబర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇటువంటి మోడల్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ చెక్ చేద్దాం. చూడండి 20, 19 అంటే -1 అని చూడండి. 19, 17 అంటే -2. 17, 13 -3. సో 14. సో ఇప్పుడు -1, -2, -3, -4 రావాలి. సో 14 - 4 అంటే దిస్ ప్లేస్లో నెంబర్ ఏమొస్తుంది? 10 అవుతుంది. అగైన్ అనదర్ నెంబర్స్ చెక్ చేస్తే 20 to 16. సో 20 - 4 = 16. 16 - 3 = 13. 13 - 2 = 11. సో -4, -3, -2 నెక్స్ట్ ఏం రావాలి మనకి? -1 రావాలి. సో 11 - 1 అంటే 10. సో అవర్ ఆన్సర్ ఈజ్ 10, 10. చూడండి అగైన్ అంటే ఈ మోడల్ ఏం చేస్తామంటే 20, 20 అంటే 2 నెంబర్స్ మనకి ఇందులో ఇక్కడేమో సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో మనకు అడిగింది ఏమడిగేటప్పటికి 2 నెంబర్స్ అడిగాడు. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ 2 నెంబర్స్? సో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్స్ మనం ఇక్కడేమో చెక్ చేసుకుంటాం. సో 20, 19, 17, 14. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 10 అవుతుంది. కాబట్టి -1, -2, -3, -4. మరలా దీనికి రివర్స్లో ఉంచండి. 20 - 4 = 16. 16 - 3 = 13. 13 - 2 = 11. సో 11 - 1 = 10. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 10, 10 అన్న. ఓకే, నెక్స్ట్ వన్ 4/9, 9/20, ఈ నెంబర్ అంటే ఈ ప్లేస్లో ఉన్నదాన్ని ఏం అడిగాడు మనకి? ఇందులో మిస్సింగ్ టర్మ్ అడిగాడు. 39, 86. సో ఈ విధంగా ఇచ్చాడు మనకి ఒక సిరీస్ ఇచ్చాడు. ఇందులో ఇక్కడేమో మిస్సింగ్ నెంబర్ కావాలి. ఆప్షన్స్ 17/40, 19/42, 20/45, 29/53. సో చూడండి, దీన్ని మనకేంటి? ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే న్యూమరేషన్ ఒకసారి ఏమో చెక్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏం చేద్దాం? డినామినేటర్. ఎందువల్ల అంటే మనకి ఈ టాపిక్ ఏంటి? మనకి నెంబర్ సిరీస్ కాబట్టి కంప్లీట్గా ఏంటి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. సో 4, 5 ఉంది కదమ్మా న్యూమరేటర్లో చూస్తే 4కి 5కి +5 అవుతుందమ్మా. ఓకే, అంటే 4 + 5 = 9. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇక్కడ ఈ నెంబర్ ఎంత అనేది మనకి తెలియదు. సరే, అయితే నేను దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడేమో 5 వేసాను కదమ్మా. సరే, ఇది ఇలా కాకుండా నెక్స్ట్ నేను ఇక్కడేమో డినామినేటర్కి వస్తాను. చూడండి, డినామినేటర్లో 9, 20 అంటే 9 + 11 చేస్తున్నానమ్మా. సో 9 + 11 = 20. సో అగైన్ నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్కి వచ్చాము ఒక్కమ్మా. 9 ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఇందులో 39 వస్తుంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే 5 నేను ఇక్కడేమో డబల్ చేస్తాను. అంటే 5 × 2 అంటే +10 చేస్తాను. 10 చేస్తే 9 + 10 అంటే ఏమవుతుంది? 19 అవుతుందమ్మా న్యూమరేటర్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాను? మళ్ళీ నేను ఇక్కడ చూడండి, న్యూమరేటర్ నేను ఇక్కడేమో డబల్ చేశాను కదా, డినామినేటర్లో కూడా నేను ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడేమో డబల్ చేస్తాను. చూద్దాం అంటే ఇది ఒక మోడల్లో చూద్దాం. 11 × 2 చేస్తాను అంటే +22 వేస్తాను. +22 వేస్తే 20 + 22 అంటే ఏమొస్తుంది మనకి? 42 అవుతుందమ్మా. సో 19, 42. ఓకే, అయితే మనం నెక్స్ట్ టర్మ్ కరెండమ్మా.
ఇక్కడ +5 +10 అంటే 5 ఇంటూ 2 10 చేశాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 ఇంటూ 2 చేద్దాం. అప్పుడు ఏం రావాలి మనకి 20 రావాలి. అంటే +20. సో చేస్తే చూడండి 19 + 20 = 39 వచ్చింది కదా చూడండి. నెక్స్ట్ అదే విధంగా దీన్ని కూడా మనం ఏం చేయాలి 11 22 చేస్తాం కదమ్మా. నెక్స్ట్ వన్ ఏం చేస్తాం దీన్ని మళ్ళీ మనం ఇక్కడ ప్లస్ ఏం చేస్తాం 22 ఇంటూ 2 44 చేసాం అనుకోమ్మా. చూడండి 2 + 4 6 4 + 4 8 ఓకే వచ్చింది కదమ్మా. అంటే న్యూమరేటర్స్ని ఏం చేస్తాం మనం +5 ఇంటూ 2 10 చేసాం, 10 ఇంటూ 2 20 వేసాం, 20 వేసి ఏం చేసాం ఈ నెంబర్స్ మనం ఏమి యాడ్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ డెనామినేటర్స్ కూడా ఏం చేసాం 9 + 11 చేస్తే 20. సో నెక్స్ట్ 11 ఇంటూ 2 22 అంటే 20 + 22 = 42. ఓకే నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం 22 ఇంటూ 2 చేస్తే అప్పుడు ఏం రావాలి మనకి 44. సో 42 + 44 అంటే 86. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏమొస్తుంది మనకు చూడండి ఆన్సర్ =19/42. చూడండి ఎక్కడైనా ఉందా ఆప్షన్స్లో. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూస్తే 3, 10, 101, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. సో ఆప్షన్స్ 10101, 10202, 10201, 11012. సో దీన్ని మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ అసలు ఒకదానికి ఒకటి ఏంటి ఇక్కడేమో సంబంధం లేనట్టుగా ఉన్నాయి కానీ చూద్దాం 3, 10 అంటే దీని యొక్క డిఫరెన్స్ ఇక్కడేమో 7 వస్తుంది. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది 10కి 101కి ఇక్కడేమో 91 వస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా కాకుండా నేనేం చేస్తానంటే చూడండి ఈ 3 ఉంది కదమ్మా 3ని 3² + 1 అంటానమ్మా. సో 3² అంటే ఏమొస్తుంది మనకి 9 + 1 = 10 వచ్చింది. ఓకే అంటే ప్రిసీడింగ్ నెంబర్కి హోల్ స్క్వేర్ చేసి వచ్చిన నెంబర్ని +1 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చూడండి ఇది చూద్దాం 10² + 1. 10² అంటే 100, 100 + 1 అంటే 101. ఓకే చూడండి 10² + 1 = 100. ఓకే 100 + 1 = 101. ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే మనకి ఈ నెంబర్ వచ్చింది కదా సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో దీన్ని చేసాం అనుకోము 101 హోల్ స్క్వేర్ + 1 చేసాం అనుకోము. సో అప్పుడేమొస్తుంది మనకి 10201 + 1 అంటే 10202 అవుతుందమ్మా. చూడండి అంటే 101 హోల్ స్క్వేర్ అంటే మామూలుగా మనం వేసుకోవడం 101 × 101. ఓకే చేస్తే ఏమొస్తుంది మనకి 10201. ఓకే 10,201 + 1 = 10,202. సో 10,202 ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అనదర్ వన్ చూడండి 11 and 1/9, 12 and 1/2, 14 and 2/7, 16 and 2/3. ఓకే వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. ఆప్షన్స్ 8 and 1/3, 19 and 1/2, 22 and 1/3 and 20. అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే సో దీన్ని మనం చెక్ చేద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రైట్ ద చేంజింగ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చేంజ్ చేస్తే ఒకవేళ ఏమో అంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. 9 11s 99 + 1 అంటే 100/9. సో 2 × 12 అంటే 24 + 1 25/2. నెక్స్ట్ 14 7s 98 × 2 98 + 2 అంటే 100/7. 16 3s 48 + 2 అంటే 50/3. సో మనకి ఇక్కడ ఏం కావాలి మనకి దీనికి నెక్స్ట్ నెంబర్ కావాలి. సో చూడండి మనకి డెనామినేటర్స్ మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి. న్యూమరేటర్స్ చూస్తే 100 25 ఉంది,
100 ఉంది, 50 ఉంది. అంటే మనకేంటి న్యూమరేటర్స్ని ఏమో మనం ఏం చేస్తామంటే ఈక్వల్గా చేసుకుందామమ్మా. న్యూమరేటర్ని ఈక్వల్గా చేసుకోవాలంటే నేనేం చేస్తానంటే 25/2ని ఇంటూ 4/4 చేస్తానమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, 25 × 4 = 100 అవుతుంది. ఓకే, అప్పుడు 100, 100, 100. నెక్స్ట్ సేమ్ మళ్ళీ దీన్ని కూడా అంటే నాకు ఇక్కడ 100 రావాలి కాబట్టి ఇంటూ 2, న్యూమరేటర్ ఇంటూ 2, డినామినేటర్ ఇంటూ 2 చేసాను అనుకున్నాం. సో 50 × 2 అంటే 100. సో మనకి ఇప్పుడు వస్తున్న నెంబర్ మనకి చూడండి 100 ఉంది, 100/9, 25 4s are 100, 100/8, నెక్స్ట్ 100/7, నెక్స్ట్ 52s are 100, 100/6. చూడమ్మా 100 అన్ని కూడా అంటే న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ 9, 8, 7, 6 కాబట్టి అంటే మనకి అడిగింది ఏంటి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆర్ నెక్స్ట్ టర్మ్ అడిగాడు కాబట్టి. సో అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 100/8, 9, 8, 7, 6 కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది 5. సో మనకి చూడడం ఆప్షన్స్లో చెక్ చేస్తే 100/5 అక్కడ లేదు. సో కానీ ఇక్కడ 20 ఉంది కాబట్టి 5 1s are 5 20s are. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి అనేది అవుతుందమ్మా. ఓకే ఓకే నెక్స్ట్ 1, 2, 5, 10, 17, 28 అంటే ఈ విధంగా ఇచ్చారు మన నెంబర్స్. చూడండి మనకి బిఫోర్ వర్క్ ఏం చేసాం మనకు అందులో నెక్స్ట్ టర్మ్ అడిగాం. కానీ ఇక్కడ ఏమడిగాడు అంటే మిస్సింగ్ టర్మ్ ఆర్ రాంగ్ టర్మ్ అన్నాడు. అంటే వాడు ఇచ్చిన దీంట్లో ఒక నెంబర్ అనేది మనకి ఇందులో రాంగ్ ఉంది. సో దాన్ని మనం ఒకసారి ఏమో చెక్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నేను దీన్ని ఈ వేలో చేస్తాను. 1 + 1 చేసాను కన్నా, 1కి +1 చేస్తే 2 అవుతుందమ్మా. 2 + 3 చేశానమ్మా, 2 + 3 = 5 అయిందమ్మా. ఓకే అంటే +1 + 3. నెక్స్ట్ +5 చేశాను అనుకోమ్మా, 5 + 5 = 10. సో +1 + 3 + 5 నెక్స్ట్ ఏం చేయాలి +7. సో 10 + 7 17. ఓకే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి 17కి +9 యాడ్ చేస్తామమ్మా. సో యాడ్ చేస్తే 17 + 9 = 26 రావాలమ్మా. సో మనకు చూడండి కానీ ఎంత ఉంది మనకి 28 ఉంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది మనకి రాంగ్ నెంబర్ ఏమవుతుంది మనకి 28 అవుతుంది. సో 28 అనేది మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ సి అనేది 28 అవుతుందమ్మా. ఓకే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే వాడు ఇచ్చిన నెంబరు ప్రతి నెంబర్ని ఏం చేసామంటే ఆడ్ నెంబర్స్ ఏమో యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే +1 చేసాం, +3, +5, +7 నెక్స్ట్ ఏం చేయాలి +9. అంటే 17 + 9 = మనకి ఇందులో 26 ఉండాలి. బట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి 28 ఇచ్చాడు. సో అప్పుడు మనకి చూడండి ఇచ్చిన దీంట్లో నెంబర్స్లో 30, 27, 28, 17 కాబట్టి అంటే ఇచ్చిన నెంబర్స్లో మనకు అప్పుడు ఏమవుతుంది మనకి ఆడ్ నెంబరు డిఫరెంట్ నెంబర్ 28 అమ్మా. సో నెక్స్ట్ 8, 14, 26, 48, 98, 194, 386. వాట్ ఈజ్ ద రాంగ్ టర్మ్ అంటే గివెన్ నెంబర్స్లో ఒక నెంబర్ అనేది ఏమో రాంగ్ నెంబర్ ఉందమ్మా. ఓకే దాన్ని మనం చూద్దాం. చూస్తే చూడండి నేను దీన్ని ఏం చేస్తానంటే 8 × 2 చేస్తానమ్మా. సో 8 × 2, 8 2s are 16. కానీ మనకి ఏం 14 రావాలి కదా, -2 చేస్తాం చూద్దాం. 8 2s are 16 -2 అంటే 16 - 2 = 14. ఓకేనమ్మా ఈ టర్మ్ వచ్చిందమ్మా. నెక్స్ట్ 14 వచ్చింది కదా, మళ్ళీ 14 × 2 -2, 14 2s are 28, 28 - 2 = 26 అమ్మా. ఓకే అంటే ఈ టర్మ్ రైట్, ఈ టర్మ్ రైట్. నెక్స్ట్ ఏం చెయ్యాలి మనం, నెక్స్ట్ టర్మ్ ఏముంది 26. సో 26 × 2 -2. ఓకే 26 2s are 52 -2 = ఏముందా మనకి 50 రావాలమ్మా. కానీ ఏముంది మనకి 48 ఉంది. సో అంటే ఈ 48 అనేది రాంగ్. చూద్దాం అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి మనకి 50 రావాలి. సో నెక్స్ట్ పని ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు 50 ఉందనుకోండి. సో అప్పుడేం చేస్తాం మనం 50 అంటే మన యొక్క ప్రాసెస్ ఏంటి 50 × 2 -2 చేయాలి. సో 52s are 100, 100 - 2
ఈజ్ ఈక్వల్ టు 98. ఓకేనా, వచ్చింది కదా మనకి, ఈ నెంబర్ వచ్చింది కదా. సేమ్ ఓకేనా, ప్రతి నెంబర్ కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాం. అంటే ఇంటూ 2 చేస్తాము, -2 చేస్తే నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సేమ్ ప్రతి నెంబర్ కూడా అంతేనమ్మా, ఈ విధంగా చేస్తాం. లేకపోతే చూడండి, ఇంకా ఏముంది మనకి 194 ఉందనుకోమ్మా. 194 ఇంటూ 2 -2 చేయాలమ్మా. సో 2 4s are 8, 2 9s are 18, 2 1s are 2, 2 + 1 అంటే 3, -2 చేయాలి. అంటే ఏమొస్తుంది, 386. ఓకేనా, వచ్చింది కదమ్మా. సో ఈ విధంగా చెక్ చేస్తాం. ఓకే, సో మిస్సింగ్ నెంబర్ ఏమవుతుంది మనకి, మిస్సింగ్ నెంబర్ ఈజ్ 48 అమ్మా. సో ఆప్షన్స్లో మనకి ఏముంటుంది, మనకి 48. దేర్ఫోర్ మిస్సింగ్ నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్, మిస్సింగ్ నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్ ఈక్వల్ టు ఏమొస్తుందా మనకి 48 అమ్మా. సో దీని ప్లేస్లో ఏం రావాలి మనకి, 50 రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 1, 5, 5, 9, 11, 7, 11, 11, 15, 12, 17. అంటే చూడండి మనకి ఇందులో సేమ్ నెంబర్స్ 2 నెంబర్స్ వచ్చాయి. ఓకే, బిఫోర్ క్లాస్లో మనం ఏం చెప్పాం మనం, సేమ్ నెంబర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏమో మనం దీన్ని చెక్ చేసుకుంటాం అమ్మా. సో 1, 5 చెక్ చేద్దాం. అదేవిధంగా 5, 7, 7, 11, 11, 12 ఈ విధంగా ఒకటి. నెక్స్ట్ వన్ 5, 9, 9, 11, 11, 15, 15, 17. ఓకేనా, సో ఈ 2 నెంబర్స్ మనం ఏమో చూడండి చెక్ చేస్తేనే 1, 5 ఉంది కదా. సో 1కి +4 యాడ్ చేసాం అనుకున్నాం. సో 1 + 4 = 5. నెక్స్ట్ 5కి +2 చేసాం అనుకున్నాం. 5 + 2 = 7. మళ్ళీ ఏముంది మనకి 11 ఉంది కదా. సో 7 + 4 = 11. చూడండి ఇక్కడ +4 +2 +4 మళ్ళీ ఏం చేయాలి మనం, +2 చేయాలి. +2 చేస్తే 11 + 2 = ఏం రావాలి మనకి, 13 రావాలి. దీని ప్లేస్లో ఏం రావాలి, 13 రావాలి. కానీ ఏముంది మనకి 12 ఉంది. సో మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. కానీ ఇది ఒకసారి మనం దీన్ని ఏం చెక్ చేద్దాం. చూడండి +4 +2 +4 +2 చేసేటప్పుడు 1 + 4 = 5, 5 + 2 = 7. మళ్ళీ 7 + 4 = 11. నెక్స్ట్ 11 + 2 = ఏం రావాలి మనకి, 13 రావాలి. బట్ వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు మనకి, 12. నెక్స్ట్ వన్ చూడండి, మరొక పేర్స్ ఉన్నాయి కదా. చూడండి 5 + 4, 5 + 4 9, చూడండి +4. నెక్స్ట్ 9 + 2, 9 + 2 11. ఓకే, నెక్స్ట్ 11 + 4 15. అంటే +4 +2 +4 నెక్స్ట్ ఏం రావాలి, +2. 15 + 2 17. ఓకేనమ్మా. సో ఇది వచ్చింది. అంటే మనకి ఈ నెంబర్స్ వచ్చాయి మనకి. కానీ ఈ పైన నెంబర్స్లో మనకి ఒక నెంబర్ మనకి ఏమైపోయింది, మనకి రాంగ్ ఇచ్చాడు అమ్మా. ఏం రావాలి మనకు, 13 రావాలి. బట్ వాడు ఏమి ఇచ్చాడు, 12. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే 2, 5, 10, 50, 500, 5000. వాట్ ఈజ్ ద రాంగ్ నెంబర్, రాంగ్ టర్మ్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు కదమ్మా. సో 2, 5, 10, 50, 500, 5000. అంటే మనం ఇవన్నీ కూడా మనం ఏంటి ప్లస్లు చేస్తే మనకు వచ్చే అవకాశం లేదు. ఎందువల్ల అంటే 2 + 3 అవుతుంది ఇక్కడ. 2 + 3 5. నెక్స్ట్ 5 + 5 10, 10+ ఇక్కడ 40 అవుతుంది. సో దానికి రెండింటికి అక్కడ మనకు అందులో రిలేషన్ లేదు. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను అంటే అనదర్ వేలు, అంటే మనకు వస్తున్న నెంబర్స్ ఏమవుతాయి మనకి, ఇది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడేమో బిగ్ నెంబర్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 consecutive numbers. Product of the 2 consecutive numbers is coming to next number. చూడండి 2 × 5 = 10 అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ 5 × 10 చేస్తానమ్మా. 5 × 10 = ఏమొచ్చింది మనకు, చూడండి 50. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాను, 10 × 50 చేస్తానమ్మా. 10 × 50 = 500. ఓకే, 500 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి నేను, 10 × 50 అయిపోయింది. నెక్స్ట్ 50 ×
500 చేయాలి. 50 ఇంటూ 500. సో 5 5s are 25, 3 zeros 25,000 రావాలి. బట్ ఏముంది మనకి ఇందులో 5,000 ఉంది. సో దేర్ ఫోర్ అప్పుడు రాంగ్ ఆన్సర్ ఏమవుతుందో మనకి 5,000. సో డి ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ 5, 8, 11, 14, so on ఈజ్ 320. ఓకే, 320 అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఎన్నో టర్ము 320 అవుతుంది. చూడండి, దీన్ని మనం ఆల్రెడీగా మనం ముందు వీడియోలో మనం సేమ్ ఇదే మోడల్లో మనం అందులో మనం నేర్చుకున్నాం. చూడండి ఏంటి మనకి ఇందులో ఒకసారి దీన్ని చెక్ చేస్తే 5, 8, 11, 14, ఏమడిగాడు మనకి ఈజ్ 320. సో 320 అనేది ఎన్నో టర్మ్ అవుతుందని అడిగాడమ్మా. సో ఆప్షన్స్లో 104th టర్మ్, 105th టర్మ్, 106th టర్మ్, 64th టర్మ్. అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఈ 5 ఏమో ఫస్ట్ టర్మ్ అనుకుంటాం. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా ఏ ఆన్సర్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ 8 ఏమో సెకండ్ టర్మ్, 11 థర్డ్ టర్మ్, 4th టర్మ్. ఆ విధంగా ఎలా అంటే మనం అలాగా టర్మ్స్ రాస్తూ 320 అనేది ఎన్నో టర్మ్లో అవుతుందని అడిగాడు. సో దీనికి మనం ఆల్రెడీ మనం చూడండి, దీని యొక్క 5 + 3 చేసాము. 5 + 3 8, +3 11, +3 14. ఓకేనా, అంటే ఇలా మనం ఏంటి మనం ఇందులో +3 వేసుకుంటూ వస్తుంది. కానీ మనము అంటే ఇలా మనం అక్కడేమో ఏంటి వేసుకొని 320 ఎక్కడ వస్తుందో మనం అక్కడేమో చెక్ చేసుకున్నాం అనుకో. సో అప్పుడు ఏమవుతుంది మనకు అందులో టైం అనేది మనకు అక్కడేమో కిల్ అవుతుంది. సో నేను దీనికి ఏం చేస్తానంటే an = a + n - 1 × d అనే ఫార్ములా వేస్తాం. ఇది మనకేంటి nth టర్మ్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో nth టర్మ్ అనేది మనకు కావాలి. సో మనకి ఇందులో చూడండి, ఇందులో ఏం చేస్తామంటే ఏఎన్ అంటే అర్థం ఏంటి 320. 320 = ఏ మీన్స్ ఏం చెప్పాం మనం, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని చెప్పాము. ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ చూడమ్మా, ఇందులో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వస్తుంది కదా. సో వీటినే మనం ఏమంటామంటే కామన్ డిఫరెన్స్. ఏమంటాం కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ = కామన్ డిఫరెన్స్ డి అని అంటాము. దీన్ని డితో ఇండికేట్. సో ఏ మీన్స్ ఏం చెప్పాము, ఫస్ట్ టర్మ్ అంటే ఏ. 5 + n అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగాడు కదా. ఓకేనా, అంటే ఏంటి ఈ టర్మ్ అనేది మనకు తెలియదు కాబట్టి nకి n వేస్తాం. -1. నెక్స్ట్ డి మీన్స్ ఏం చెప్పాం, కామన్ డిఫరెన్స్. ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. సో 320 = 5 చూడండి 3 × n 3n, -1 × 3 3. సో 320 = 5 - 3 అంటే 2 అమ్మ. 2 + 3n. సో ఈ +2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది -2. సో 320 - 2 = 3n. దేర్ఫోర్ 3n ఏమవుతుంది 318. సో n = 318/3. చూడండి 3 10s are 30, 3 6s are 18. ఓకేనా, సో 106 అంటే n ఏమొచ్చింది మనకి 106. చూడమ్మా, సో 106 ఎక్కడ ఉంది మనకి సి. అంటే 106th టర్మ్ అనేది ఏమవుతుంది మనకి 320 అవుతుంది. ఓకే, అంటే ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా మీరు వేసుకుంటాము. an = a + n - 1 × d. ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ 3, 12, 27, 48, 75, 108. సో వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. చూడమ్మా, నేను దీన్ని ఒక మెథడ్లో చేస్తానమ్మా. చూడండి 3కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకేమో 12 అవుతుంది, +9 చేస్తానమ్మా. సో మరలా 12, 27. చూడండి 12, 27 అంటే +15. ఓకే, నెక్స్ట్ 27కి 48కి ఏమొస్తుంది చూడండి +21. నెక్స్ట్ 48కి 75కి ఏమొస్తుంది చూడండి
ప్లస్ 26, ఓకే 27. నెక్స్ట్ 75కి 108కి ఏమొస్తుంది చూడండి, ప్లస్ 33. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి చూడండి ఒకసారి. అంటే నేను ఇక్కడ స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, +9, 15, 21, 27 ఈ విధంగా అంటున్నాను. అయితే నేను ఒకసారి అంటే నాకు ఇందులో ఏంటి సీక్వెన్స్ ఏది కూడా నాకు ఇందులో కనిపించట్లేదు. సో నేను మళ్ళీ ఏం అగైన్ 9 + 15 అంటే +6. చూడండి 9కి +6 వేస్తే ఏమొస్తుంది, 15 అవుతుంది. ఓకేనా. సో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, 9 + 6 = 15. ఓకే చూడండి 12 + 15 = 27 వచ్చింది కదమ్మా, ఈ నెంబర్ వచ్చింది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ వన్ చూస్తే 15, 21 కదా, +6. చూడండి 15 + 6 = 21. నెక్స్ట్ 21 + 6 = 27. నెక్స్ట్ 27 + 6 = 33. నెక్స్ట్ ఏం రావాలి, +6 రావాలి. సో చూడమ్మా 33కి +6 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 39 రావాలి. సో ఇప్పుడు చూస్తే చూడమ్మా 9 + 3 12, 12 + 15 27, 27 + 21 48, 48 + 27 75, 75 + 33 108. సో 108 + 39, 108 + 39 = 897141. సో 147 అవుతుంది నెక్స్ట్ నెంబర్. ఓకే చూడండి. అంటే నేను దీనికి ఏం చేశానంటే ఫస్ట్ ప్రతిదీ కూడా నేను ఇక్కడేమో 666 అన్న, అంటే ఈ విధంగా నేను ఏం చేసిన ఇక్కడేమో యాడింగ్ ఏమో చేసుకుంటూ వెళ్ళానమ్మా. చూడండి +9 + 15 ఈ విధంగా చేసేటప్పుడు చూడండి మనకి ఇందులో ప్రతి దానికి ఏమొస్తుంది, మనకి +6 +6 +6 +6 +6 అవుతుంది. ఓకేనమ్మా. అంటే ఈ విధంగా వస్తుంది కాబట్టి అంటే అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ 33కి +6ని యాడ్ చేస్తే ఇప్పుడు ఏం రావాలి మనకి, 108 + 39 చేయాలమ్మా. సో 108 + 39 = 147 అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. చూడమ్మా నాన్న ఈ విధంగా అంటే వీటిని ఏం చేస్తాం, మనం వీటిని ప్రాక్టీస్ ఏమి చేయండి. మీరు ఆర్ఎస్ అగర్వాల్లో బుక్స్లో ఉన్న సమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకేమో కామెంట్స్ చేయండి అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా.